ఓకే సార్. ఓకే రాఘవేంద్ర గారు. సో ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడారు వెంకటరెడ్డి గారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ లిక్కర్కి సంబంధించినటువంటి కేసు ఉంది ఆయన మీద, ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక అంశాన్ని కొత్తగా లేవనెత్తారు. ఇటీవల కూడా దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా అఫిడవిట్లో నాకైతే కనిపించలేదు. మరి వెంకటరెడ్డి గారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధమైనటువంటి అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ విజయసాయి రెడ్డి వెళ్ళి టీడీపీకి సంబంధించి ఒక ముఖ్య నేతను కలవడం ద్వారా, ఆ వీడియో బయటికి రావడం ద్వారా సగటు ప్రజలు ఏమనుకుంటారు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏదో కుట్ర జరుగుతుంది, ఇందులో స్కామ్ జరగలేదేమో, జగన్మోహన్ రెడ్డి ఇరికించడానికి వీళ్ళంతా కలిసి డ్రామా ఆడుతున్నారు, అందులో ఆ కుట్రలో భాగస్వామి అయ్యాడు విజయసాయి రెడ్డి, మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా అమ్ముడుపోయాడు అని చెప్పేసి, సో దానికి ఇదేనేమో సాక్ష్యమో ఇదేనేమో కారణం అనేటువంటి ఒక వాదన వ్యక్తమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏమంటారు మీరు? ఇక్కడ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి కుట్రలో భాగస్వామి అవ్వలేదు. వైసీపీ కుట్రలో నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఎక్కడ ఇరక్కపోతానో వీళ్ళతో ఉంటే వీళ్ళతోటి కలిసి మేము గతంలో ఏదైతే 2019 నుంచి 24 వరకు ఏవేవైతే దారుణాలు, దోపిడీలు, అదేవిధంగా ఈ విధంగా స్కామ్లు ఇవన్నీ చేసామో వీటన్నిటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆయన నన్ను ఎక్కడ ఇరికిస్తాడో, ఓవరాల్ గా మొత్తం నా మీదకి ఎక్కడ నెట్టేస్తాడని ఒక భయంతో ఆయన బయటకు వచ్చి ఉండొచ్చే తప్ప ఏదో మేము మాతోడు కలిసి ఆయన కుట్ర చేయాల్సిన అవసరం ఆయనకి లేదు, మేము ఆయన హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా. అయితే ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి ఇంకా 11 సీట్లకు పరిమితం చేసినా వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాలేదనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇంకా మారలా. తొళ్ళ కొట్టడాలు, మేసాలు తిప్పడాలు, దమ్ముందా, ధైర్యం ఉందా, నరుకుతాం, చంపుతాం, ఈ మాటలు ఇంకా ఇప్పటికన్నా వెంకటరెడ్డి గారు అధికార ప్రతినిధి అయ్యాడు. నిన్న మొన్న చూశాను నేను కూడా. ఆయన మానుకొని కొంచెం హుందాతనంగా ఈ వీటిలో డిబేట్స్ లోకి వచ్చినప్పుడు ఉంటే అయితే చాలా బాగుంది. వాళ్ళు అందుకే కదా వీళ్ళు మాట్లాడిన మాటలే ప్రజలకు నచ్చగా, వీళ్ళు చేసే పనులు ప్రజలకు నచ్చగా 11 సీట్లకు పరిమితం చేశారనే విషయం వాళ్ళకి ఇప్పుడు కూడా బోధపడకపోతే అయితే ఎవరైతే ఏం చేయలేము. అయితే ఈ రోజు ఈ స్కామ్ ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉంటే నాకు క్లియర్ గా చెప్పాలి. వెంకటరెడ్డి గారు మీరు ఏదైతే లిక్కర్ స్కామ్ మేము చేయలేదు, ఇది స్కామ్ కాదు కేసు అని చెప్తున్నారో, ఇది మీకు అసలు కేసుకి స్కామ్ కి అయితే తేడా తెలియదు అని చెప్పేసి అయితే నేను అనుకుంటా ఉన్నా. అయితే మీరు 2019లో అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మేనిఫెస్టోలో ఏదైతే మేనిఫెస్టోని నేను భగవద్గీతతో, ఖురాన్తో, బైబుల్తో పోలుస్తూ నేను సంపూర్ణ మద్యపానం చేసిన తర్వాతే, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ఓటు అడుగుతానని చెప్పేసి రాష్ట్రంలో మద్యాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రం నడిపిన మీకు ఈ రోజు రాష్ట్రంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడే హక్కుందా? నీకుందా చెప్పు దమ్ము. ఇప్పుడు మీకు దమ్ముందా? ఇప్పుడు మీరు చెప్పండి. ఎందుకంటే మాటలు చెప్పడం వేరు, పనులు చేయడం వేరు. ఈ రోజు మేము పదే పదే చెప్తా ఉన్నాం. ఈ రోజు విజయసాయి రెడ్డి గారిని మేమే వెనకేసుకు రావట్లేదు. విజయసాయి రెడ్డి గారు తప్పు చేస్తుంటే ఆయన శిక్షార్హుడే. మేము చాలా క్లియర్ గా పార్లమెంట్ లో మాట్లాడాం, అమిత్ షా గారిని కలిసాం, మా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చాలా క్లియర్ గా ఒకటే చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎవరైతే అది అధికారులు గాని నాయకులు గాని ఎవరైతే తప్పులు చేశారో, తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షార్హులే. మా ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్తా ఉంది. మేము ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి మేము ముందుకెళ్తా ఉంటే మీరు ఇటువంటి అన్ని కూడా ఈ ప్రభుత్వానికి ఆపాదించి ఏదంటే గుడ్డగాల్చి మొహానేసే రకాలుగా మీరు ఆలోచన చేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా అయితే నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఆయనకైతే ఒక భయం పట్టుకుంది. ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసేశారు, నాకు టైం దగ్గర పడింది, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారు, నా పార్టీ ఏమైపోతుందా, తర్వాత నేను కూడా లోపలికి వెళ్ళానంటే నా తరఫున మాట్లాడేవాళ్ళు లేరు, ఇప్పటికే బాబాయ్ హత్య కేసు అన్నాము, దాన్ని ఏదో నెట్టుకొస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు, నా బాధ వినేవాళ్ళు లేడు, కనీసం ప్రజలైనా వినండి, నేను లోపల పోయిన తర్వాత నాకు నా గోడు చెప్పుకునే బాధ కూడా ఎవరు వినేవాళ్ళు కూడా ఎవరు ఉండరు అని చెప్పేసి ఆయన అయితే ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి నేను ఇక్కడే ఉంటాను, మీకు కావాలని నన్ను వచ్చి అరెస్ట్ చేసుకోని అని చెప్పేసి సాయంత్రానికి బెంగళూరు పారిపోయాడు. దీనికి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో మన వెంకటరెడ్డి గారే చెప్పాలి క్లియర్ గా అండి. లిక్కర్ స్కామ్ లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి గారు కానివ్వండి, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ కూడా వాళ్ళ వాంగ్మూలాలు ఇస్తా ఉన్నారు. దానికి ఏ విధంగా జరిగింది ఈ రోజు విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన దగ్గర ఉండే ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా ఈ రోజు ప్రభుత్వానికి అందిస్తూ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆయన కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇవన్నీ చూసి ఉలికి పడుతున్నారే తప్ప ఇక్కడ స్కామ్ జరగలేదు అనేది అయితే అబద్ధం. 100% స్కామ్ జరిగింది. లిక్కర్ ను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి
కోట్ల రూపాయలను కొల్లగొట్టుకొని ప్రభుత్వాన్ని రన్ చేశాడు ఆ రోజు. యా వెంకటరెడ్డి గారు రియాక్ట్ అండి ప్లీజ్. రాజు గారు, ఇప్పుడు